నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వర్షం ఇలా సెలవిస్తూ ఉంది. నేను నా సాన్నిధ్యముతో నీ వెంట వచ్చేదను, నీకు విశ్రాంతిని దయచేదును అని. దేవుడే తన సాన్నిధ్యముతో మన వెంట వచ్చిన తర్వాత ఇంకెందుకండి భయం? ఇంత దూరము దేవుడు రప్పించుకునేందుకు ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, కొన్ని ప్లేసెస్కి అయితే బస్ ఫెసిలిటీస్ ఉండవు, ఆటోస్ కూడా రేర్గా ఉంటాయి. సో అలాంటి ఒక ప్లేస్ ఈ యొక్క చిరగూడూరు అనమాట. అయితే ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థించండి. మామూలుగా మెయిన్ బస్ స్టాప్ నుండి లోపల చర్చ్కి వెళ్ళడానికి 1 కిలోమీటర్ టు 1.5 కిలోమీటర్ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. దేవుడి మహిమార్థమై ఈ యొక్క నడక కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పుడు పునీత తోమా గారు భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఎలా వచ్చారండి? సో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఎస్, కానీ మనం అంత గొప్ప వాళ్ళం కాదు కానివ్వండి. మరి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలంటే 4 గంటలు పట్టింది. మరి ఇక్కడ 1 కిలోమీటర్ నడవడానికి మనకెందుకు ఓపిక ఉండకూడదు? ఉండాలి. దేవుడి మహిమార్థమే. కాబట్టి మీ అందరి ప్రార్థనల వల్ల, మీ అందరి యొక్క ఆశీర్వాదాల వల్ల మరియ తల్లి మంగళవార్త దేవాలయానికి చేరుకోబోతూ ఉన్నాను. సో అక్కడ వాక్య పరిచర్యను అందించబోతుండగా నా కోసం ప్రార్థిస్తారని నేను విశ్వసిస్తున్నాను.